అవును, అవునా? ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ లోకంలో మరణం ఉండేంత వరకు ఏదైతే నీతి తప్పినప్పుడు ఏమైందనంటే ఆ మరణం కింద ఉంటుంది చూసారా, అవి మొత్తం కూడా ఏదైనా సాధించుకోవచ్చు. న్యాయం నీతి తప్పినప్పుడు అవన్నీ కూడా అంట తర్వాత కనపడకుండా పోతాయి అని అంటున్నాడు. బట్ హూ ఎవర్ గ్యాదర్స్ మనీ బై రైచియస్నెస్, అంటే ఫస్ట్ ఏమని ఇచ్చాడు, డిస్హానెస్ట్ మనీ అని అన్నాడు. అంటే దాని తర్వాత ఏమని ఉంటుంది అంటే హానెస్ట్ మనీ అని అర్థం. నీతి లేకుండా సంపాదించేది, తర్వాత నీతిగా సంపాదించేది. నీతిగా అని అంటే వాక్యానుసారముగా, వాక్యానుసారంగా అంటే బైబిల్ ఏం చెప్తుంది, ఇతరుల కొరకు మన చేతులు కష్టపడాలని అంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మరణానికి ముందున్న దాన్ని సంపాదించుకుంటారు, నీతి తప్పేవాళ్ళు, న్యాయం లేని వాళ్ళు. ఈ నీతి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ సంపాదించుకుంటారు, ఏ బ్యాంకులు వేసుకుంటారు, వీళ్ళు అక్కడున్న బ్యాంకులు వేస్తూ ఉంటారు. వీళ్ళన్నీ వీళ్ళ అకౌంట్ అక్కడ ఉంటుంది, ఇక్కడ అకౌంట్ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఒక అకౌంట్ ఇక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు తెలివిగా. అలాంటి తెలివితేటలు దేవుడి దగ్గర చూపిస్తే దెబ్బ అయిపోయిన సౌలు గురించి మనం బాగా తెలుసుగా, అవునా? కాబట్టి దేవుడి దగ్గర ఆ తెలివితేటలు ఏమి పని చేయవు. పని చేస్తాయి అనుకుని మనల్ని మనం మోసం చేసుకొని రేపు మనకే చొక్కెదురయ్యే పరిస్థితి ఉండిద్ది, అవునా? కాబట్టి మన జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. జ్ఞానం లేకపోతే వాక్యం చదవకపోతే ఏమైందనంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అదే చెప్పాము కదా, బెన్ సర్కిల్ దగ్గరికి తిరిగి ఎక్కడ దాకా మచిలీపట్నం రోడ్లోనే అని అంటారు. ఈ జ్ఞానం అంతా చూపించి మనల్ని మనం మోసం చేసుకుంటాం. మోసపోకుడి దేవుడు అట్లాగా డిస్హానెస్ట్ మనీ. కాబట్టి నీతి తప్పి మనం ఈ లోకంలో మెరిసిపోయే వాటిని, శాశ్వతంగా కాకుండా కొంతకాలం మెరిసిపోయే వాటిని మనం సంపాదించుకునే ప్రయత్నం మనం చేయకూడదు, అంతేనా? చేయకూడదు. కాబట్టి నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉన్నప్పుడు ఏమైందంటే మన హృదయంలో వాక్యం ఉంటే మనకు కావాల్సిన దానికన్నా ఎప్పుడైతే ఎక్కువ దేవుడు ఇస్తాడో ఆటోమేటిక్గా మన చుట్టూ అవసరతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ హృదయంలో ఉన్న వాక్యం ప్రేరేపిస్తూ ఉంటుంది, అక్కడికి నడిపించిద్ది, ఆ కార్యం జరిగించిద్ది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ ఉంటారు కాబట్టి అదేమైందంట అంతకంతకు పెరుగుతూ ఉండిద్ది, వృద్ధి చెందుతూ ఉండిద్ది అనమాట. అంటే ఈ వచనం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, నీతిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఇతరుల కొరకు మన చేతులు కష్టపడాలి. ఒకరికి టిఫిన్ ఇప్పించినప్పుడు, ఒకరికి ఒక వస్త్రం ఇచ్చినప్పుడు, ఒకరికి ఒక చక్కటి మాట ద్వారా వాళ్ళని ఆత్మీయంగా బలపరిచినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నట్టు అనమాట, అవునా? ఒక కుర్చీ తీసి పక్కన పెట్టినప్పుడు, ఒక చాప మడతేసుకున్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నట్టు డిపాజిట్ చేసుకుంటున్నట్టు అక్కడ బ్యాంకులో. నీతి కలిగిన వాళ్ళు